హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో మంచి ఫామ్ ల్యాండ్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నానండి. దయచేసి వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే స్కిప్ చేయండి. నేను ప్రతి ఒక్క విషయం కూడా ఈ ల్యాండ్ గురించి నేను వీడియోలోనే మెన్షన్ చేస్తానండి. దయచేసి మీరు వీడియో మొత్తం ల్యాండ్ వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. దయచేసి ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి నన్ను డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం 45 ఎకరాల ఎక్స్టెన్షన్గా ల్యాండ్ అండి. ఫామ్ ల్యాండ్ చాలా బాగుంటుంది. ల్యాండ్ మొత్తం 45 ఎకరాస్ అండి. దీంట్లో 2 రూమ్స్ ఉన్నాయి. ఒక పెద్ద షెడ్ ఉంది. వాటర్ నిల్వ చేసే పెద్ద ఒక పాండ్ కట్టించున్నారండి. మొత్తం ఒక 8 బోర్లు అవైలబుల్లో ఉన్నాయండి. అన్ని బోర్లు రన్నింగ్లో ఉన్నాయి. ఒక 3 ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయి. చుట్టూరు ఫెన్సింగ్ లేదు, కానీ ఫెన్సింగ్ లాగానే మొత్తం కర్ర ఉంటుంది ల్యాండ్కి. పెద్ద రూమ్స్ 2 ఉన్నాయండి. పెద్ద షెడ్ ఉంది. చాలా బాగుంటుంది ల్యాండ్. ఈ 45 ఎకరాల్లో వచ్చేసి మనకి ఒక 40 ఎకరాల వరకు ఫుల్ రెడ్ సాయిల్ ఉంటుందండి. పూర్తిగా ఎరుపు నేల ఉంటుంది ఒక 40 ఎకరాల వరకు. ఒక 5 ఎకరాల వరకు మనకు మిక్స్డ్ ల్యాండ్ వస్తుందండి. ఒక మిక్స్డ్ ఉంటుంది, రెడ్ బ్లాక్ మిక్స్డ్ వస్తుంది. టోటల్గా 8 బోర్లు అయితే మనకు రన్నింగ్లోనే ఉన్నాయి. ల్యాండ్ ఎక్సలెంట్గా ఉంటుంది. విలేజ్కి దగ్గరగా ఉంటుందండి. జస్ట్ విలేజ్ నుంచి ఒక 300 మీటర్ల దూరంలోనే ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉంది. ఇక లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది ప్రకాశం జిల్లా పామూరు మండలం ఇర్లపాడు అనే ఒక విలేజ్ దగ్గర ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. ఇర్లపాడు నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉంది. విలేజ్ నుంచి ఒక 300 మీటర్లు ఉంటుందండి. ల్యాండ్ అయితే చాలా బాగుంటుంది. ఫామ్ ల్యాండ్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అన్ని పంటలకు అనుకూలమైన ల్యాండ్ అండి ఇది. మీరు ఏ పంట అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి. ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇది ఒంగోలు నుంచి 100 కిలోమీటర్లు వస్తుందండి. విజయవాడ నుంచి ఒక 250 వస్తుంది. హైదరాబాద్ నుంచి ఒక 350 వస్తుందండి. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి ఒక 400 km డిస్టెన్స్లో ఉంటుంది. నెల్లూరు నుంచి ఒక 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చెన్నై నుంచి 300 కిలోమీటర్లు వస్తుంది. దగ్గర 350 వస్తుందండి చెన్నై నుంచి. బెంగళూరు నుంచి 380 వస్తుంది. ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసి మీ విజిటింగ్ని 2 days ముందు అయితే మాత్రం బుక్ చేసుకోవాల్సిందిగా మా మనవండి. నేను ప్రతి ల్యాండ్కి కూడా ల్యాండ్ ఐడి నెంబర్స్ ఇస్తుంటాను. దయచేసి మీరు ల్యాండ్ గురించి అడిగేటప్పుడు ఆ ల్యాండ్ ఐడి నెంబర్ నాకు చెప్పండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. నేను కూడా కన్ఫ్యూజ్ కాకుండా మీకు రిప్లై ఇస్తాను. ల్యాండ్ ఐడి నెంబర్ ఉంటుందండి. ప్రతి ఒక్క ల్యాండ్కి కూడా నేను క్లారిటీగా నెంబర్ ఇస్తుంటాను. ఆ నెంబర్ మీరు ఓపెన్ చేసిన వెంటనే నెంబర్ రాసి పెట్టుకొని నాకు చెప్తూ ఉండండి. ఇక రేటు విషయానికి వస్తే ఇది 1 ఎకరా వచ్చేసి మనకి 9 లక్షల రూపాయలకు అందుబాటులో ఉందండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. 1 ఎకరా వచ్చేసి మనకి 9 లక్షల రూపాయలకు అందుబాటులో ఉందండి. దీంట్లో పత్తి, మిరప, పొగాకు సీజన్ బట్టి ఏ సీజన్లో ఏ క్రాప్ కావాలనేది కూడా చేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే కౌలుకు చేస్తున్నారండి. 45 ఎకరాలు కౌలు కూడా 5,000 రూపాయలు ఇస్తారు. ప్రజెంట్ అయితే 2,50,000 రూపాయలు ఫర్ ఇయర్ కౌలు వస్తుంది. ఫుల్ వాటర్ జోన్ ఏరియా అండి. అక్కడే చేసుకోవడానికి మొత్తం 2 రూమ్తో పెద్ద రూమ్లు ఉన్నాయి. 2 రూమ్లు, పెద్ద షెడ్ ఉంది. వాటర్ నిల్వ చేయడానికి ట్యాంక్ ఉంది. పెద్ద పాండ్ కట్టించున్నారు. ఈ ల్యాండ్ కావాల్సిన వారు 2 days ముందు అయితే మీ విజిటింగ్ని బుక్ చేసుకొని విజిటింగ్కి రండి దయచేసి. ఇంకోసారి రిపీట్ చేస్తున్నానండి, దయచేసి వీడియో పూర్తిగా చూస్తే మీరు నన్ను ఎంక్వైరీ చేయడానికి ఏముండదండి. ఇక మీరు విజిటింగ్ బుక్ చేసుకోవడానికి మాత్రమే నాకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మిగతా అన్ని విషయాలు కూడా నేను మెన్షన్ చేశాను కాబట్టి. 1 ఎకరా వచ్చేసి మనకి 9 లక్షల రూపాయలకు అందుబాటులో ఉందండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. థ్యాంక్ యూ.